పల్లవి నిజస్వరూపాన్ని తెలుసుకున్న రాజేశ్వరి వాళ్ళింటికి వచ్చి పల్లవిని చెంప మీద ఒక్కటి కొట్టి తనని తిడుతూ ఉంటుంది. పెళ్ళైన ఆడపిల్లకి పుట్టినిల్లు ఎప్పటికీ సొంతిల్లు కాదు, అత్తగారిల్లే సొంతిల్లు అవుతుంది. ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకో, లేకపోతే ఇంట్లో వాళ్ళందరికీ నీ నిజస్వరూపాన్ని చెప్పేస్తాను అని అంటూ ఉంటుంది. ఇక అటుగా వెళ్తున్న అవని ఏం జరిగిందా అని చూస్తూ షాక్ అయిపోయి వింటూ ఉంటుంది. ఇక పల్లవి, అసలు నన్నెందుకు కొట్టావు మమ్మీ? ఆపుతావా నీ సుత్తి? నా పగ చల్లారే వరకు నేనెవ్వరిని వదిలిపెట్టను. ఒకవేళ ఈ విషయాన్ని ఇంట్లో ఎవరికైనా చెప్పాలని ప్రయత్నిస్తే నా శవాన్ని చూస్తావని బెదిరించి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రాజేశ్వరి తన కూతురు చేస్తున్న పనులకు బాధపడుతూ ఉంటుంది. ఇక అవని తన దగ్గరికి వచ్చి పల్లవి ఎందుకు ఇలా చేస్తుందో మొత్తం నాకు తెలుసు పిన్ని అని చెప్తూ ఉంటుంది. అయితే ఇంట్లో అందరికీ ఎందుకు చెప్పలేదవని అని తనని అడుగుతూ ఉంటుంది. ఇది మన కుటుంబం పిన్ని. పల్లవి తెలుసో తెలియక పగ పెంచుకొని తప్పు చేస్తూ ఉంది. తనని మనం క్షమించి తనని మార్చుకుందాం. తన తప్పు తను తెలుసుకుంటుంది. ఇది నా ఇల్లు అని తను అనుకుంటుంది. ఈ సమస్యకు ఒకటే పరిష్కారం. తల్లిగా మీరు ఒక పని చెయ్యాలి. ఆ పని చేస్తే అందరికీ మంచి జరుగుతుంది. అప్పుడు పల్లవి తప్పకుండా మారుతుంది అని అవని చెప్తూ ఉంటుంది. ఇక రాజేశ్వరి అయితే పల్లవి మారుతుందంటే మొదటగా సంతోషించేది నేనే. నువ్వు ఏం చెప్పినా చేస్తాను, ఏం చేయాలో చెప్పు అని రాజేశ్వరి అవనిని అడుగుతూ ఉంటుంది. ఇక అవని అయితే ఏం చేస్తే పల్లవి మారుతుందో దానికి పరిష్కారం రాజేశ్వరికి చెప్తూ ఉంటుంది.